వుహాన్లోని ల్యాబ్లో కరోనా సృష్టించినటువంటి చైనా చేసినటువంటి ఓవర్ యాక్షన్ అందరికీ తెలిసిందే. ఆ ఇంపాక్ట్తో ప్రపంచమంతా 2 సంవత్సరాలు ఆర్థికంగా సంక్షోభంలో ఆరోగ్యపరంగా సంక్షోభంలో ఇప్పటికీ ప్రజల ఆరోగ్యాలకి ఆ కరోనా ఇంపాక్ట్ పెద్ద శాపంగా మారుతోంది. అయితే ఇప్పటితోనైనా ఈ ప్రయోగాలు ఆపేస్తుందంటే లేదు. చైనా తన బుద్ధి వంకర, కుక్కతోక వంకర అన్న తరహా బుద్ధి మార్చుకోలేదు. తాజాగా వైరస్ ప్రయోగాలు చైనా కోవిడ్కు మూలం అనుకుంటున్నటువంటి వుహాన్ ల్యాబ్లోనే SARS-CoV-2కి చెందినటువంటి GXP2V అనే పాంగోలిన్ వైరస్ మీద పరిశోధనలు జరుగుతున్నాయన్నటువంటి విషయాన్ని అంతర్జాతీయ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. ఇది కరోనా కంటే 100% శక్తివంతమైందని, ఎలుకల మీద ఈ వైరస్ ప్రయోగిస్తే 5 రోజుల్లోనే అవి భారీగా క్షీణించి 8 రోజుల్లో చనిపోయాయన్నటువంటి విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. అంటే ఇది బయో వెపన్స్ కోసమే అసలు కోవిడ్ కూడా ఇంతకుముందు ప్లాన్ చేశారంటున్నారు. ఇప్పుడు అదేనంటున్నారు. దీని పర్యవసానం ఏంటనేది చూడాల్సి ఉంది.